హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మాట్లాడదలుచుకోలేదు, రా చూసేయండి. చెప్పండి. ಹಿಡಿತೀಯಾ? ಬೆಳ್ಳು ಕಾಣ್ತಾನಲ್ಲ, ಅದೇ నేను అంತೀನಿ స్ట్రైట్ వస్తుంది టైట్ చేసి కట్ లిప్స్టిక్ ಇಲ್ಲ ಬಿಡು ಸ್ವಲ್ಪ ಪಿಂಕ್ ಬರ್ಲಿಲ್ಲ. సర్లే నువ్వు బ్యాగ్ ఇస్తాను. మాయిశ్చరైజర్ వేయి, పౌడర్ వేసుకోండి తర్వాత. ఆ దాంట్లో చూడండి పింక్ బ్లూ కలర్ కదా. Come to 7th heaven right now and biryani తినడానికి. We have not eaten lunch. ఇప్పుడు మేము శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్కి వెళ్ళి అక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మరి స్పీచ్ అంతా జరిగినాక స్పోర్ట్స్ డేది వీఆర్ కమింగ్ బ్యాక్ అండ్ మేమేం తినలేదు కాబట్టి we have come here to 7th heaven and over to the కొనుక్కొని ఒక డేకి కొనుక్కొని వద్దులే. ఎట్లాగో నాకే కావాలా కదా, నా కాలేజ్ ఇంటర్ కాంపిటీషన్స్ లో నేనే ఆడాలి బ్యాడ్మింటన్. బిర్యానీ చెప్పేసి సర్వ్ చేసిస్తే బిజీ పడుతుందంటే ఎడ్విన్ చెయ్యొద్దు, తిను అయిపోయి ಕ್ಯಾನ್ಸಲ್ ಡೆಕೋರೇಷನ್ ಎಲ್ಲ ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡು. ಅದು ಅಮೌಂಟ್ ರಿಟರ್ನ್ ಕೊಡು. ಅದು ಅವನಿಗೆ ರಿಟರ್ನ್ ಕೊಟ್ಟಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅವನನ್ನ ವಾಪಸ್ ಬರ್ಬೇಕಲ್ಲ. ವಿನೋದ್ ಬೇಗ ತಗೋ. బిర్యానీ తెప్పించాను. ఈ ప్లేట్ సరిపెట్టి ఇక్కడ ఇచ్చేయండి. బయట అంటే ఈడేమన్నా ఏం చెప్పు, తింటున్నాం. ಡನ್ ಮ್ಯಾಟರ್ ಅವಿಗೆ ನನಗೆ ಏನು ಪ್ರಾಬ್ಲಮ್ ಲಾಸ್ಟ್ ಇಯರ್ ನಿನ್ನೆ ನಡೆದಿರೋದು ನಿನ್ನ ಬಗ್ಗೆನೇ. లాస్ట్ ఇయర్ ఆడితే ఫస్ట్ ఇయర్ అని చెప్తా. ఇదే ఫస్ట్ టైం స్పోర్ట్స్ డే. నిలిసిపోతుంది చరిత్రలో ఫస్ట్ గెస్ట్ I am happy and Okay, akka? shock. శరణ్ సీఎమే నీవురా నువ్వు పెట్టి ఇప్పుడు ఫంక్షన్ నుంచి చీఫ్ గెస్ట్ అయ్యి వచ్చినాడు. అవునవునా మా తమ్ముడు. కాదే నువ్వు ప్రౌడ్ ఫీలింగ్. మా అక్క వాళ్ళు చెల్లెలు ఇలాగే ఉండాలి, న్యాచురల్ గానే ఉండాలి. ఏది ఉన్నా ఇలా వచ్చినాం కదా అని ఉండదు. మనకి ఏమనిపిస్తుంది చేసేసేది, అది మంచిది. చాలా నవ్వుతాడే, ఎంత ఫ్రీగా ఎంత బాగా నవ్వుతున్నారు. లేదు డైలీ అనుకుంటుంటారు ఇంట్లో వాళ్ళు నా గురించి. చేసుకున్నా థ్యాంక్ యూ ఆంటీ. అందరూ నాకు సపోర్ట్ చేస్తారు. మేము మా అన్నదమ్ములు మా అక్క చెల్లి ఏం ఇలాగే ఉన్నారా లేరా. యాక్చువల్లీ నేను ఐస్ క్రీమ్ స్టాప్ చేయాలనుకున్నాను. డూప్ ఫ్రెండ్స్, ఇది డూప్.
ఇది పెద్ద డూప్, ఇది అది కూడా చాక్లెట్ ఐస్ క్రీమ్. చాక్లెట్ ఐస్ క్రీమ్ రంజిత శ్యామ్ వాళ్ళు వదిలేస్తారంటే నమ్మలేకపోతున్నాం. అట్లా అంటారు గైస్. బౌల్ మొత్తం ఎత్తుతుంది గైస్ ఇప్పుడు రంజిత. ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చిందంటే మొత్తం తినేస్తుంది అని అర్థం గైస్. సో హాయ్ గైస్, వీఆర్ డన్ విత్ అవర్ లంచ్, బ్రంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఏమార్. సో అయిపోయింది, బిర్యానీ తిన్నాము. 7 హెవెన్ అంట. నాట్ అంతేం నాకు ఎప్పుడు ఇదే రివ్యూనా అని అనుకోవద్దండి. చుక్కుమా అట్లా పెడుతుంటే మళ్ళీ ఇస్తావేమో అని వస్తుంది. పైన ఫిషెస్, కింద ర్యాబిట్, పక్కన ఇవేమంటారే కోడి పిల్లలు, ఆ సైడ్ టార్టైస్, మినీ పెట్స్ అమ్ములు భూములు. మనకు భయం నువ్వు అంతే. ఓలిమా చిక్కుమా చైత్యమ్మా నువ్వన్నా చేపెట్టు కొడుతుంది కొరుకుతుంది అదే చూడు. ఇది ఎంత గాడిదంటే ఇది వీడియోలో వస్తుంది. గాడిదని ఏమన్నా గ్యారంటీ కొడుతుంది చూడు. చూడు ఏ వేల్ని కొరుకుతారు. లంచ్ అయితే నువ్వు ఇది మేబీ నెక్స్ట్ డే అనుకుంటా. ఆ రోజు తర్వాత నెక్స్ట్ డే ఫుల్ ఇంకా నైట్ అంతా చిట్చాట్ చేసుకుంటాం. అందరు రూముల్లో పడుకున్నారు కాబట్టి మాకు లాస్ట్కి ఏ రూమో దొరకక కిచెన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాము. నాకేమో వీడియోలు బాధ, వీళ్ళకేమో వాళ్ళు వినయ్కి రేపు పని బాధ, షారోన్కి ఎందుకు పోతారనే బాధ, సియానాకి ఏం బాధ ఉందో పాపం దానికి అన్ని బాధలే. కష్టాలు, సుఖాలు, నవ్వులు, ఆనందాలు అన్నీ అనమాట. మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. జరిగినవి అవన్నీ అన్ని మెమొరీసే. దీని ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమవుతుంది. మీరు ఎవరు ఇవన్నీ వింటే మీరు అందరు దర్చుకుంటారు కాబట్టి పెట్టట్లేదు నేను. పెద్దమ్మ బాయ్ అంటూ రాలేదా?